హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ జాబ్ అప్డేట్స్ ఛానల్. సో మరో జాబ్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే రైట్స్ లిమిటెడ్ నుండి కొన్ని జాబ్ అవేంటో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా జాబ్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామికల్ సర్వీస్ రైట్స్ లిమిటెడ్ నుండి కొన్ని జాబ్స్ పడినాయి. రైట్స్ లిమిటెడ్ ఏ నవరత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. చూడండి, ఇది ఒక నవరత్న పబ్లిక్ సెక్టర్ కంపెనీ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, ఈజ్ ఏ ప్రీమియర్ మల్టీడిసిప్లినరీ కన్సల్టెన్సీ ఆర్గనైజేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రిలేటెడ్ టెక్నాలజీస్. ఈ రైట్స్ లిమిటెడ్ ప్రాజెక్ట్ డెలివరీ సర్వీసెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హైవేస్, రైల్వేస్, మెట్రోస్, బ్రిడ్జెస్, టన్నెల్స్, ఎయిర్పోర్ట్స్, అర్బన్ డెవలప్మెంట్స్, బిల్డింగ్స్, ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్లో ఈ రైట్స్ లిమిటెడ్ అన్నది మనకి ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటుంది ఈ కంపెనీ. మల్టిపుల్ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ జాబ్స్ అన్నవి కాంట్రాక్ట్ బేసిస్లో పడినవి. అవేంటో చూద్దాం. సో ఆ జాబ్స్ మనకి 14th 10th 2025 నుండి స్టార్ట్ అయినాయి అప్లై చేయడానికి. దీనికి లాస్ట్ డేట్ 12/11/2025. అలాగే డేట్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ వచ్చేసి 23/11/2025. రైట్స్ అనేది త్రూ అవుట్ ఆఫ్ ఇండియా ఉంది. సో ఈ త్రూ అవుట్ ఆఫ్ ఇండియాలో నార్త్ జోను, ఈస్ట్ జోను, వెస్ట్ జోను, సౌత్ జోన్ అని ఉన్నాయి. సో ఆ రీజన్స్ బేస్ చేసుకుని రైట్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. పోస్టులు కూడా అదే విధంగా ఉన్నాయి. జనరల్గా మనం సౌత్ సైడ్ ఉన్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి అండ్ లక్షద్వీప్. సో వీటిల్లో మనకి పోస్టులు అన్నది జనరల్గా అప్లై చేసుకుంటారు. అలాగే నార్త్ సైడ్ ఉన్న వాళ్ళు నార్త్ అప్లై చేసుకోండి. రిటన్ టెస్ట్ ఫర్ ఆల్ వేకెన్సీస్ విల్ బీ కండక్టెడ్ సేమ్ డేట్ అండ్ టైం. సేమ్ డేట్లోనే కండక్ట్ చేస్తున్నారు రిటన్ టెస్ట్ అన్నది, అది గుర్తుపెట్టుకోండి. అలాగే ద క్యాండిడేట్ షల్ అప్లై ఫర్ వన్ వేకెన్సీ ఓన్లీ రిగార్డ్లెస్ ఆఫ్ దేర్ ప్లేస్ ఆఫ్ డొమిసైల్. ఓకే, మీరు ఒక పోస్ట్కి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది మీ డొమిసైల్ బట్టి, అంటే మీ ప్లేస్ని బట్టి. ఓకేనండి, మీ రీజియన్ని బట్టి. సో ఆ వేకెన్సీస్ ఏంటో చూద్దాం. రీజియన్ వైజ్ వేకెన్సీస్ ఇచ్చాడు. అవేంటంటే ఫస్ట్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి. డిసిప్లిన్ సివిల్ ఇంజనీరింగ్. నార్త్ సైడ్ వచ్చేసి ఈ పోస్ట్ పేరు వచ్చేసి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ పోస్ట్ పేరు. అలాగే దీనికి మినిమం క్వాలిఫికేషన్ ఏంటంటే ఫుల్ టైం డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చదివి ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్ ఇన్ ద రెలవెంట్ ఫీల్డ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్తున్నాడు. 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఓకేనండి. సో ఈ పోస్టులు వచ్చేసి మొత్తం నార్త్ సైడ్ ఒక 90 ఉన్నాయి, ఈస్ట్ సైడ్ ఒక 40 ఉన్నాయి, అలాగే వెస్ట్ సైడ్ ఒక 135 ఉన్నాయి, సౌత్ సైడ్ ఒక 100 ఉన్నాయండి. అలాగే నెక్స్ట్ డిసిప్లిన్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ డిసిప్లైను, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి. సో దీనికి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ పోస్ట్ నేమ్ వచ్చేసి. దీనికి కూడా 4 రీజియన్స్ ఉన్నాయి, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. సో దాని వేకెన్సీస్ వచ్చేసి 10, 10, 2, 5 ఇలా ఉన్నాయి. సో ఈ 2 పోస్టులో సివిల్ వాళ్ళకి ఎక్కువ పోస్టులు ఉన్నాయి. చూడండి, 90, 140, 135, 100. ఎలక్ట్రికల్ వాళ్ళకి కొంచెం తక్కువ ఉన్నాయి. నెక్స్ట్ ఎస్ఎన్టీ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్. ఇది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకండి. చూడండి, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోలు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమేషన్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్ట్కి సీనియర్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్కి. దీనికి కూడా 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 5, 1, 1, 1 అలాగా డిఫరెంట్ రీజియన్స్లో ఉన్నాయి పోస్టులు. అలాగే వాళ్ళకి కూడా పోస్టులు ఉన్నాయండి. అవేంటంటే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్లో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ మెకానికల్ అని ఇచ్చాడు. సో దీనికి ఫుల్ టైం డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగు, ప్రొడక్షను, అలాగే ఇండస్ట్రియల్ ఇంజనీరింగు, మెకానికల్ అండ్ ఆటోమొబైల్ డిసిప్లిన్ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంది. దీనికి 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఆ జోన్ వైజ్గా నార్త్లో 5, ఈస్ట్లో 20, 30, వెస్ట్లో అలాగే సౌత్లో ఒక 10 ఉన్నాయి. నెక్స్ట్ మెటలార్జీ డిసిప్లిన్ మీద కొన్ని జాబ్స్ ఉన్నాయి. అవి వచ్చేసి ఫుల్ టైం డిప్లొమా ఇన్ మెటలార్జీ ఇంజనీరింగ్ చదవాలి. దీని రిలవెంట్ ఎక్స్పీరియన్స్ కూడా 2 years ఉండాలి. 2452 అన్నది నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ జోన్గా వేకెన్సీస్ ఇచ్చాడు. నెక్స్ట్ కెమికల్ డిసిప్లిన్ మీద కూడా జాబ్స్ పడినాయి. అవి డిప్లొమా ఇన్ కెమికల్, పెట్రోకెమికల్, కెమికల్ టెక్నాలజీ, పెట్రోకెమికల్ టెక్నాలజీ, ప్లాస్టిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, ఫుడ్, టెక్స్టైల్, లెదర్ టెక్నాలజీ. సో ఈ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఈ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ కెమికల్ వాళ్ళకి అప్లై చేయొచ్చు ఈ పోస్ట్కి. దీనికి కూడా 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆ పోస్టులు వచ్చేసి 4, 2, 2, 3 అని 4 జోన్స్లో ఇచ్చాడు. నెక్స్ట్ కెమిస్ట్రీ మీద కూడా కొన్ని జాబ్స్ ఉన్నాయండి. ఆ కెమిస్ట్రీకి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ కెమిస్ట్రీ అని జాబ్
ఉంది. దానికి ఫుల్ టైం బీఎస్సీ కెమిస్ట్రీ ఉంటే సరిపోతుంది. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే నార్త్ జోన్లో 5 ఉన్నాయి, ఈస్ట్ జోన్లో 2 ఉన్నాయి, వెస్ట్ జోన్లో 2 ఉన్నాయి, సౌత్ జోన్లో 2 ఉన్నాయి. ఇవండి టోటల్ వేకెన్సీస్. ఇక్కడ కొన్ని నోట్ అని ఇచ్చాడు, అవేంటో చూద్దాము. క్యాండిడేట్స్ possessing higher degree qualification, degree or PG in the same discipline also eligible to apply for the above positions అన్నాడు. యాక్చువల్లీ ఇక్కడ మీకు డిప్లొమా క్వాలిఫికేషన్ మీద ఈ పోస్ట్ క్వాలిఫికేషన్ ఇచ్చాడు, దాంతోపాటు హయ్యర్ క్వాలిఫికేషన్ కూడా ఎలిజిబుల్ అని చెప్తున్నాడు. అంటే బీటెక్ వాళ్ళు కూడా డిప్లొమా చదివి బీటెక్ అదే బ్రాంచ్లో చేసిన వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. సో దాన్ని బేస్ చేసుకుని మీరు ఈ జాబ్స్కి అప్లై చేయండి. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అన్నది 40 ఇచ్చాడు. సో ఏజ్ లిమిట్ కొంచెం ఎక్కువే ఉంది కాబట్టి చాలామంది ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు తెలిసిందే జనరల్ కేటగిరీ అయితే కనుక 40 ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ అయితే 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఓబీసీకి ఒక 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓకేనండి. అలాగే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి కూడా కొన్ని రిలాక్సేషన్ ఇచ్చాడు, అవి దీనిలో క్లియర్గా మెన్షన్ చేశాడు. మీరు నోటిఫికేషన్ ఒకసారి రిఫర్ చేయండి. మరి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఫస్ట్ రిటర్న్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తున్నాడండి. ద క్యాండిడేట్స్ మస్ట్ ఎపియర్ ద రిటర్న్ టెస్ట్ యాజ్ పర్ ద షెడ్యూల్ అండ్ వెన్యూ మెన్షన్ ఇన్ ద అడ్మిట్ కార్డ్. సో ఇక్కడ మీకు అడ్మిట్ కార్డ్ అనేది మీకు పంపుతాడు, ఆ వెన్యూ కూడా వాళ్ళే మీకు ఇస్తారనమాట ఎక్కడ అన్నది. ద సిలబస్ ఫర్ ద రిటర్న్ టెస్ట్ కామన్ ఫర్ ద ఆల్ ద వేకెన్సీస్. సిలబస్ అనేది అందరికీ కామన్గానే ఉంది అన్ని వేకెన్సీస్కి. ఓకేనండి. మినిమం 50% ఆఫ్ మార్క్స్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్, అలాగే 45% అయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ పీడబ్ల్యూడి అగైన్ as the reserved post in the written test will be required to enable the candidates టు బి కన్సిడర్డ్ ఫర్ ద సెలక్షన్ ప్రాసెస్. అంటే సెలక్షన్ ప్రాసెస్లో మీరు కన్సిడర్ చేయాలనుకుంటే 50% అన్నది కంపల్సరీగా తెచ్చుకోవాలి. అదే కనుక ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు అయితే 40% అయితే సరిపోతుంది. దేర్ విల్ బీ 125 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఈచ్ క్యారీయింగ్ 1 మార్క్ ఫర్ ద డ్యూరేషన్ ఆఫ్ 2.5 అవర్స్. ఇక్కడ ఒక మీకు 125 మార్క్స్ అన్నది మీకు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈచ్ క్వశ్చన్ అనేది 1 మార్క్ ఉంటుంది. టోటల్ టైం వచ్చేసి 2.5 అవర్స్ అన్నది టైం పీరియడ్ అండి. నెక్స్ట్ ఈ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ రిటర్న్ టెస్ట్లో నెక్స్ట్ డాక్యుమెంట్ స్క్రూటినీ ఉంటుంది, అది డాక్యుమెంట్ వెరిఫికేషను. మీరు అక్కడ అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ మళ్ళీ ఇక్కడ ఏదైతే మీరు అప్లోడ్ చేస్తారో ఆన్లైన్ అప్లికేషన్లో అవన్నీ మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ చేస్తారు. సో అవన్నీ మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్స్ ఏంటో చూద్దాము. హై స్కూల్ సర్టిఫికేట్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కింద పనిచేస్తుంది. అలాగే సర్టిఫికేట్స్ ఆఫ్ అకాడమిక్స్, అలాగే చెప్పాను కదండి డిప్లొమా ఉండాలి. అలాగే బీటెక్ వాళ్ళు బీటెక్ సర్టిఫికేట్స్ అన్నవి సబ్మిట్ చేయాలి. విత్ సెమిస్టర్ మార్క్ లిస్ట్స్ అన్నీ ఉండాలి సబ్మిట్ చేసేటప్పుడు. అలాగే ప్రొవిజనల్ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అలాగే పర్సంటేజ్ కన్వర్షన్ డాక్యుమెంట్ ఇష్యూడ్ బై ద యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్. సో ఇది కూడా ఉండాలి పర్సంటేజ్ కన్వర్షన్ వాళ్ళు. అలాగే ఈడబ్ల్యూఎస్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడి సర్టిఫికేట్స్ కూడా కంపల్సరీగా తీసుకెళ్ళాలి. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, అడ్రస్ ప్రూఫ్ అంటే పాస్పోర్ట్ కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఆధార్ కార్డ్ కానీ ఇవన్నీ ఉండాలి. పాన్ కార్డ్ కూడా ఉండాలి. అలాగే ప్రూఫ్ ఆఫ్ ఈచ్ పీరియడ్ ఎక్స్పీరియన్స్ క్లెయిమ్డ్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ షల్ బి సబ్మిటెడ్ ఇన్ ద సింగిల్ పీడిఎఫ్ ఇన్ క్రోనాలజికల్ ఆర్డర్. అంటే మీరు హైయెస్ట్గా అంటే మీరు రీసెంట్గా చేసిన ఎక్స్పీరియన్స్ ఫస్ట్ పెడతారు, అలా బ్యాక్కి మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ని రాస్తాం అప్లికేషన్లో ఫిల్ చేస్తారు కాబట్టి. సో దాని ప్రకారం ఆ క్రోనాలజికల్ ఆర్డర్ ప్రకారం మీ ప్రూఫ్ ఆఫ్ ఈచ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వాకిన్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు. మరి శాలరీ ఎలా ఉంటుందంటే ఈ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి శాలరీ బేసిక్ పే వచ్చేసి 16,338 ఉంటుంది. సో టోటల్ గ్రాస్ శాలరీ 29,735 ఉంది. యాన్యువల్ సిటీసీ వచ్చేసి 3,56,819. ఇదండి ఇంత శాలరీ వస్తుంది మనకి స్టార్టింగ్లోనే. సో మరి ఫీజు ఈ ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వాలంటే ఫీజు ఎలా ఉందంటే జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ తీసుకుంటే కనుక 300 రూపీస్ ప్లస్ ట్యాక్సెస్ అనమాట. అలాగే ఈడబ్ల్యూఎస్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్ తీసుకుంటే 100 రూపీస్ అనమాట. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 100 రూపీస్తో సరిపోతుంది. మిగతా ఓబీసీ జనరల్ వాళ్ళు మాత్రం కంపల్సరీగా 300 పే చేయాలి అప్లికేషన్ ఫీజు కింద. మరి హౌ టు అప్లై అన్నాడు. సో మీకు www.rights.com అని మీకు ఒక వెబ్సైట్ ఇచ్చాడు. నేను ఆ కింద లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ లింక్ నుండి మీరు అప్లై చేసుకోవడానికి డైరెక్ట్గా సైట్లోకి వెళ్ళండి. అలాగే మీ డీటెయిల్స్ అన్నీ మీరు ఫిల్ చేయండి. నేను చెప్పిన ఇక్కడ సర్టిఫికేట్స్ ఇందా వాకిన్ ఇంటర్వ్యూస్కి ఏం అవసరం అవుతాయి అవన్నీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే
సో మరి వెన్యూ అండ్ టైం ఎక్కడ డేట్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ 23/11/2025 అండి, సండే రోజు వచ్చింది. సో వెన్యూ ఆఫ్ రిటర్న్ టెస్ట్లు అనేవి కొన్ని ప్లేసెస్ ఇచ్చాడు. సో వీటిలో మనకి దగ్గర ఉన్న ప్లేసెస్ బెంగళూరు ఒకటి, చెన్నై ఒకటి, ఇంకోటి హైదరాబాద్. సో ఈ 3 ప్లేసెస్ దగ్గరగా ఉన్నాయి. ఇంకా మీకు ఏమైనా దగ్గరగా ఉన్న ప్లేస్ ఉంటే కనుక మీరు ఆప్షన్స్లో పెట్టుకోండి.